హరే కృష్ణ. ఒకరోజు ఒక మహర్షి యశోదమ్మ ఇంటికి వచ్చాడు. ఆమె ఆయనను ఎంతో భక్తితో ఆహ్వానించింది. ఆయన భోజనానికి ఏం సిద్ధం చేయాలో యశోద అడిగినప్పుడు ఆయన తన భోజనాన్ని ఆయనే సిద్ధం చేసుకుంటానని, అందుకు కావలసిన పదార్థాలను మాత్రమే ఇవ్వమన్నాడు. ఆయన అడిగినట్టుగానే యశోద పాయసానికి కావలసిన పదార్థాలన్నీ సిద్ధం చేసి ఆయనకి ఇచ్చింది. ఆ మహర్షి తానే పాయసం వండుకొని భగవంతునికి నైవేద్యం పెట్టడానికి కళ్ళు మూసుకొని, స్వామి, ఇది నువ్వు ఆరగించిన తర్వాతనే నేను ఆరగిస్తాను అని అనుకున్నాడు. ఇంతలో మన చిన్ని కృష్ణుడు వచ్చి దాన్ని ఆరగించాడు. అది చూసిన మహర్షికి కోపం వచ్చింది. ఆ కోపాన్ని చూసి యశోదమ్మ, స్వామి, చిన్నపిల్లవాడు, ఏదో తెలియక చేశాడు, ఈ ఒక్కసారికి క్షమించండి అని మళ్ళీ కావలసిన పదార్థాలు వండుకోవడానికి స్వామికి ఇచ్చింది. ఆ మహర్షి కూడా అలానే వండుకున్నారు. ముందులాగానే ఆయన నైవేద్యం పెట్టడానికి కళ్ళు మూసుకొని మనసులో అనుకోగానే కృష్ణుడు వచ్చి మళ్ళీ ఆ పాయసాన్ని తిన్నాడు. ఈసారి ఆయన కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యశోదమ్మ కృష్ణుడిని పిలిచి, ఎందుకు కృష్ణ ఇలా చేశావు అని అడిగినప్పుడు కృష్ణుడు, అమ్మా, ఆయనే నన్ను ఆరగించమన్నారు అని చెప్పాడు. కాసేపటికి కృష్ణుడే ఆ పరమాత్మ అని గ్రహించిన ఆ మహర్షి మనస్సు ఆనందంతో నిండిపోయి తిరిగి కృష్ణుడి దగ్గరకు వచ్చి ఆయనను క్షమించమని వేడుకున్నాడు.